పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందుకే క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండే ఫ్రీడమ్ ఆయిల్ ని కొనండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటేనే నమ్మకం. మీ కెరీర్ అనేటువంటి దాంట్లో ఒక అద్భుతమైన ఫ్లో ఉందండి. జంబలకడి పంబ అనేటువంటి ఒక కామెడీ ఎంటర్టైనింగ్ సినిమాతోటి ఎంటర్ అయిన మీరు ఐడియల్ హౌస్ వైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఒక మధ్యతరగతి గృహిణి అంటే ఎలా ఉంటుంది, ఆ పాత్రలో ఉండేటువంటి చిన్న చిన్న అపోహలు, అభిప్రాయాలు, అసూయలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో అలా పోర్ట్రే చేసినటువంటి క్యారెక్టర్స్ మీరు చేశారు. కెరీర్ ఎలా తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? గోల్డెన్ పీరియడ్ దాంట్లో మాటే లేదు. ఇంకా చెప్పాలంటే ప్లాటినం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నేను హీరోయిన్ చేయాలనుకున్నా. అప్పట్లో హీరోయిన్ అంటే మోడర్న్ డ్రెస్లు, అబ్వియస్లీ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మోడర్న్ డ్రెస్లు, సాంగ్స్, హీరో పక్కన గ్లామరస్, అదే కదా ఉంటుంది. నేను అదే అనుకుని వచ్చాను, అలాగే రావాలి, అలాగే చెయ్యాలని. ఉమెన్ కి చాలా అంత ఒక ప్రిఫరెన్స్ ఇచ్చే రోల్స్ దొరుకుతాయి నాకు వస్తుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫార్చునేట్లీ నాకు బాపు గారి సినిమా దొరకడం, మంచి క్యారెక్టరు, అది సినిమా హిట్ అవ్వడం, ఆ సినిమాలో నాకు నంది అవార్డు రావడం. సో అక్కడి నుంచి నాకు కొంచెం ముద్ర పడిపోయింది, ఈ క్యారెక్టర్స్ కి ఈ అమ్మాయి బాగుంటుంది. ఇష్ట పెళ్ళాం జంబలకడి పంబులో క్వైట్ ఆపోజిట్, అది ఫుల్ అవుట్ అండ్ అవుట్ గ్లామరస్ అండ్ ఫుల్ అవును బబ్లీ క్యారెక్టర్, కొంచెం రౌడీ, హీరోకి ఈక్వల్ గా ఉంటది. డాన్స్, గ్లామరస్ అన్ని ఉండదు దాంట్లో. స్విమ్ సూట్ అన్ని వేసుకుని అన్ని ఏమేమి చేయాలో అన్ని చేసి క్వైట్ ఆపోజిట్ మిస్టర్ పెళ్ళాం. ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే అలాంటి ఒక బబ్లీ క్యారెక్టర్ చేసినట్టు మీలో మిస్టర్ పెళ్ళాం అనేటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ బాపు గారు చూడటం అనేటువంటి గొప్ప విషయం. రాజేంద్ర ప్రసాద్ గారు పంపించారు. రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సాంగ్ చేశాను నేను, బాపు గారి డైరెక్షన్ లోనే. అది రామారావు గారు, ఎన్టీ రామారావు గారు వాళ్ళ బ్యానర్ లో శ్రీనాథ కవి సార్వభౌమ సినిమాలో నాకు ఒక చిన్న ఆఫర్ ఇచ్చారు. ఆ సాంగ్ లో నేను చేయడం అనేది చాలా నా అదృష్టం. సో అప్పుడే ఫస్ట్ టైం నేను రామారావు గారిని కూడా చూశాను, మాట్లాడాను. తర్వాత బాపు గారిని కలిశాను, ఆ సాంగ్ నాకు ఇచ్చారు, చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన నల్ల దమయంతి, నేను దమయంతి, ఫుల్ సాంగ్, అది మైథలాజికల్ గెటప్, చాలా బాగా వచ్చింది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే, అది అయిన ఒక 1 month లో నువ్వు బాపు గారిని ఒకసారి కలవాలి, ఆ సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది, నేను హీరోగా చేస్తున్నాను, దాంట్లో మంచి క్యారెక్టర్, అది హీరోయిన్గా. ఓకే సార్ కలుస్తానని వెళ్ళి కలిశాను. సార్ చూసారు, బాపు గారు జస్ట్ ఒకసారి చూసారంటే ఇలా అన్నారు, రాజప్రసాద్ గారు అసలు మాట్లాడరు, బాగుంటుంది ఓకే అని. అదే నెక్స్ట్ 1 week లో షూటింగ్ వెళ్ళిపోయాము. అనుకోలేదు నేను అంత మంచి క్యారెక్టర్ అని. కానీ సినిమా చేసేప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను బాపు గారితో. నాకు అది 4th సినిమానో ఏమో, 4th or 5th సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నట కిరీటి, ఆయన పక్కన చేస్తుంటే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఆయన కూడా నాకు చెప్పేవారు, ఎన్నో విషయాలు. తర్వాత ఒక ఆర్టిస్ట్ కి టైమింగ్స్ అనేది ఎంత చాలా ముఖ్యం అనేది. బాపు గారు ఇప్పుడు 7 o'clock కాల్షీట్ అంటే ఆయన 6 కింద వచ్చి కూర్చునేవారు. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా, ఆయన కూడా చాలా టైమింగ్ కీపప్ చేస్తారు. సో వాళ్ళంతా చూసి నేను కూడా అవన్నీ నేర్చుకొని ఇప్పటికీ అది ఫాలో అవుతున్నాను. అప్పట్లో మీకు పోటీ ఎవరు? పోటీ మాకేమీ లేదండి అప్పట్లో. ఎందుకంటే రమ్య కృష్ణ గారు, మీనా గారు, రోజా గారు, సౌందర్య గారు, ఇంద్రజ గారు, ఇలా అందరూ, నగ్మా గారు, అందరూ ఎవరికి వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు చేశారు. నేనైతే టోటల్ ఆపోజిట్ కదా. బాలకృష్ణ గారి పక్కన, నాగార్జున గారి పక్కన అంతా చేశాను. అయినా కూడా ఒక ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి గారు, వెంకటేష్ బాబు గారు, వాళ్ళతో నేను మిస్ అయ్యాను. నాకు మిస్ అయ్యింది. కె విశ్వనాథ్ గారు, దాసనారాయణరావు గారు, కె రాఘవేంద్ర గారు, ఇలా అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో, లెజెండ్ డైరెక్టర్స్ తో నేను వర్క్ చేశాను.